హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మన టాపిక్ ఏంటంటే హూ ఈస్ ఫుల్ స్టాక్ డెవలపర్? ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే ఎవరు? ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే ఫ్రంట్ ఎండ్ ప్లస్ బ్యాక్ ఎండ్ ప్లస్ డేటాబేస్ అంతా కలిపి ఒక పర్సనే చేస్తారు. సో ఫ్రంట్ ఎండ్‌లో ఏమేమి ఉంటాయంటే హెచ్టీఎంఎల్, సీఎస్ఎస్, జావా స్క్రిప్ట్ అండ్ ఫ్రేమ్‌వర్క్స్ ఆఫ్ జావా స్క్రిప్ట్ లైక్ రియాక్ట్ జేఎస్, యాంగులర్, వ్యూ జేఎస్ ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఇవన్నీ నేర్చుకోవాలి ఖచ్చితంగా. సో ఇవన్నీ నేర్చుకుంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అవుతారు. దాంతో కలిపి బ్యాక్ ఎండ్ నేర్చుకుంటే అప్పుడేమవుతుంది అంటే బ్యాక్ ఎండ్ ప్లస్ డేటాబేస్ నేర్చుకుంటే మొత్తం ఫుల్ స్టాక్ డెవలపర్ అవుతారు. సో బ్యాక్ ఎండ్‌లో ఏమేం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటాయంటే పైథాన్, సీ హాష్, సి ప్లస్ ప్లస్, సి, పీహెచ్‌పీ, జావా ఇట్లా ఎన్ నంబర్ ఆఫ్ బ్యాక్ ఎండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. అండ్ జావా స్క్రిప్ట్ వచ్చేసి 2 చేస్తుంది. ఫ్రంట్ ఎండ్ ప్లస్ బ్యాక్ ఎండ్. సో ఇట్స్ డ్యూయల్ అన్నమాట. అండ్ కమింగ్ టు డేటాబేస్ పోస్ట్‌గ్రీ, మైఎస్‌క్యూఎల్, మోంగోడీబీ, ఎంఎస్ ఎస్‌క్యూఎల్ సర్వర్ వీటన్నిటిని కలిపి నేర్చుకుంటే అప్పుడు మీరు ఫుల్ స్టాక్ డెవలపర్ అవుతారు. ఇది నేను ఎందుకు ఎక్స్‌ప్లెయిన్ చేశానంటే ఇన్ ఫ్యూచర్ కొన్ని రోడ్ మ్యాప్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. థాంక్ యూ సో మచ్.